నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్టీజీఎస్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రజాభిష్టానికి అనుగుణంగానే పాలన సాగిస్తున్నట్లు వెల్లడి. కరువుని సమర్థవంతంగా ఎదుర్కొంటేనే అభివృద్ధి సాధ్యం. మాజీ సీఎం జగన్ కు క్రెడిబిలిటీ లేదు. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. త్వరలో జిల్లాల వారీగా పర్యటనలు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం. అభివృద్ధికి ఎవరు అడ్డుపడినా సహించేది లేదన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నగరంలో పర్యటించిన వన్ మ్యాన్ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా. పలు పార్టీలు ప్రజా సంఘాల నుండి వినతుల స్వీకరణ. ప్రారంభమైన పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు. తొలి రోజు 300 మంది అభ్యర్థులు హాజరు. మాజీ సీఎం జగన్ కు క్రెడిబిలిటీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. జగన్ ఎప్పుడు ఏం చేస్తారనేది అతనికే తెలియదని ఎద్దేవా చేశారు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వాటర్ సెక్యూరిటీకి తెలుగుదేశం పార్టీ తొలి నుంచి అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 70% పైగా జలవనరుల ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే కట్టినవని గుర్తు చేశారు. రాయలసీమకు నీరు వస్తే డెల్టాతో పోటీ పడతారన్న సీఎం పట్టిసీమ వచ్చాక సరైన సమయంలో పంటలు వేయగలుగుతున్నారని చెప్పారు. రాయలసీమ మనం చూస్తే రతనాల సీమగా చేసే అవకాశాలు ఉన్నాయి నీళ్లు ఇవ్వగలిగితే. ఇటీవల ఒకప్పుడు అనంతపురం జిల్లా లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇటీవల కాలం 4-5కు వచ్చేసింది. ఈ హార్టికల్చర్ ఇవన్నీ వచ్చిన తర్వాత బాగా పికప్ అవుతుంది. రేపు రాబోయే రోజు నీళ్లు వస్తే రాయలసీమ ఏదైతే బాగా డెల్టా కంటే కూడా ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది రాయలసీమలో మీరు చూసిన తర్వాత అనంతపురం జిల్లా నేనే ఒకప్పుడు రాయదుర్గ ప్రాంతాన్ని ఎడారిగా మారిపోతుందంటే ఎడారిగా మారిపోయే పరిస్థితిలో మారకుండా చేయడానికి నిధులిచ్చి అక్కడ ప్రయత్నాలు చేశాం. అలాంటిది ఇప్పుడు చాలా వరకు ఆ జిల్లా బాగుపడే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో కరువును సమర్థవంతంగా ఎదుర్కొంటే తప్ప అభివృద్ధి సాధ్యం కాదని చంద్రబాబు అన్నారు. సమర్థవంతంగా నదులు అనుసంధానం చేసి రిజర్వాయర్లు కట్టుకుంటే నీటి సమస్య పరిష్కారం అవుతుందని సీఎం పేర్కొన్నారు. అబద్దాలతో రాజకీయం చేసిన జగన్ హిడెన్ ఎజెండాతో మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. విజన్ 2047తో ఏపీని అన్ని విధాల అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లడమే తన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రాపర్ మేనేజ్మెంట్ చేశాం. వరుణ దేవుడు కరుణించాడు, వర్షాలు పడ్డాయి. ఆ వర్షాన్ని కూడా రెయిన్ వాటర్ ని ఎక్కడికక్కడ ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసి తద్వారా రిజర్వాయర్లకు మళ్ళీ ఇచ్చాం సకాలంలో. ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఈ రోజు వాటర్ స్టోరేజ్ చేయగలిగాం. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, మనం గాని సమర్థవంతంగా నదులు అనుసంధానం చేసి ఎక్కడికక్కడ రిజర్వాయర్స్ కూడా కొన్ని కట్టుకోవాల్సిన అవసరం ఉన్నాయి. అవి కట్టుకుంటే భవిష్యత్తులో నీటి సమస్య ఉండదు. ఆంధ్రప్రదేశ్ 2 సమస్యలు ఉన్నాయి. ఒకప్పుడు ఒక పక్క తుఫాన్లు, ఇంకొక పక్క కరువుని సమర్థవంతంగా ఎవ్రీ ఎకరాకు నీళ్లు ఇచ్చి సమర్థవంతంగా ఎదుర్కొంటే తుఫాన్ని ఎట్లా ఎదుర్కోవాలన్నది తప్పదు. అధికార వ్యవస్థను చిందరవందర చేసిన ఘనత గత ప్రభుత్వాందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లలో అధికార వ్యవస్థ పనితీరు అట్టడుగు స్థాయికి వెళ్లిపోయిందని ఢిల్లీలో చెప్పారని, అధికార పనితీరుపై పరిశీలన లేకపోవడమే దీనికి కారణమని అన్నారు. కూటమి ప్రభుత్వం 6 నెలల పాలన, గత ప్రభుత్వ 6 నెలల పాలన బేరేజు వేస్తే ఎవరు ఎలా పనిచేస్తున్నారో అధికారులకు అర్థమవుతుందన్నారు. తనకు అడ్మినిస్ట్రేషన్ లాంగ్వేజ్ తెలియదని, ప్రజల సమస్యలకు పరిష్కారం లభించేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేదే తన ఆలోచన అని చెప్పారు. టైము మన ఏమంటుంది కరిగిపోతుంది, తిరిగి రాదు. పోయిన ప్రతి సెకండ్ తిరిగి రాదు కదా. నాకు ఈ 6 నెలలు వచ్చిన తర్వాత సమయం సరిపోవట్లేదు. అంటే నేర్చుకోవడానికి సమయం పడుతూ ఉంది. పరిష్కారాలు ఎత్తికే లోపు ఇంకా 100 పిటిషన్లు వస్తాయి. ఈ చూసుకుని పవర్కి అంటే వచ్చేసిన తర్వాత ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. పాపం నిజంగా చాలా ఆశించి వస్తాడు. ఎవరు సే నో
సో ఎంత ఇక్కడ కూర్చున్నా కానీ, ఆఫీసులో కూర్చున్నా కానీ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే వచ్చే శక్తి వేరు. సో నాకేమనిపించింది, మన ఎస్పెషల్లీ నేను పంచాయతీ రాజ్ తీసుకున్నప్పుడు 70% మనది అగ్రేరియన్ సొసైటీ కాబట్టి పంచాయతీ మీదే ఎక్కువ ఆధారపడి ఎక్కువ జనం కూడా పంచాయతీల్లోనే ఉంటారు. డెవలప్మెంట్ అంతా పంచాయతీల్లో ఉంటాయి. తనతో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు తప్పక ఉంటుందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాగబాబు మార్చిలో ఎమ్మెల్సీ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన దురదృష్టకరమని చెప్పారు. చిత్ర యూనిట్ మొత్తం ఒక హీరోను ఒంటరి చేసిందన్నారు. బాధిత కుటుంబాన్ని వెంటనే చిత్ర యూనిట్ పరామర్శించి ఉంటే బాగుండేదని తన అభిప్రాయం పవన్ కళ్యాణ్ తెలిపారు. మాకు సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ ఎమ్మెల్సీస్ ఉన్నాయి. ఐ వాంట్ టు మేక్ నాగబాబు గారు ఎమ్మెల్సీ. ఆ ఎమ్మెల్సీ తర్వాత ఆ మినిస్టీరియల్ కోటాలో చేయొచ్చా లేదా అనేది ఇట్ ఇస్ నా రిక్వెస్ట్. నేను ఐ పుట్ ఫోర్త్ మై రిక్వెస్ట్. గోటితో పోయేదాన్ని గొడవలు చేయడం. ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ షుడ్ హ్యావ్ విజిటెడ్. కానీ భయం ఏముంటుంది, ఇబ్బంది ఏముంటుందో చెప్తాను. చాలా బరువు మనసుకి, మన వల్ల చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది. అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి, దానికి ఒకసారి ఏమవుతుంది, 10 మంది వెళ్ళాలి. మేబీ దే షుడ్ హావ్ టేకెన్ అవర్షన్. వెళ్ళి కూర్చొని మాట్లాడి, తప్పు జరిగిపోయింది, మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది, వీఆర్ సారీ, మా సాలిడారిటీ చూపిస్తున్నాం, వెళ్ళి ఆ బిడ్డ కోసం వెళ్ళి మహంకాళమ్మ గుడిలో ప్రార్థనలు చేస్తున్నారు. దేర్ ఆర్ మెనీ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ. దో నా తప్పు లేదు, కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది వాళ్ళ టీం చేసి ఉండాల్సింది. ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేస్తూ అధికారులు తమ పనితీరుతో ప్రజలను మెప్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆర్టీజీఎస్పై వెలగపూడి సచివాలయంలో సీఎం అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని సూచించారు. ఉచిత ఇసుక విధానం సక్రమంగా అమలయ్యేందుకు రీచుల్లో సీసీ కెమెరాలు, వాహనాలను జీపీఎస్తో ట్రాక్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఆర్టీసీ, దేవాలయాలు, ఆసుపత్రుల్లో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి వారికి అందుతున్న సేవలపై అభిప్రాయం తెలుసుకోవాలన్నారు. కొత్త ఏడాది నుంచి పాలనలో వేగం పెంచబోతున్నామని, దానికి తగ్గట్లుగా అధికారులంతా పనిచేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగాయి. జిల్లా అదనపు ఎస్పీ జీవీ రమణమూర్తి పర్యవేక్షణలో పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల్లో మొదటి రోజు అభ్యర్థులకు లాంగ్ జంప్, 1600 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు. ఈ పోటీలో సుమారు 300 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏ హనుమంతు, జిల్లా పోలీస్ కార్యాలయ ఏవో అద్దంకి వెంకటేశ్వరరావు, ఆర్ఐలు, పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కించపరుస్తూ కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేశారంటూ నిరసన వ్యక్తం చేశారు. అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా అంబేద్కర్ ను అగౌరవపరిస్తే ప్రధాని మోడీ ఎందుకు నోరు మెదపడం లేదని వామపక్ష నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, నేతాజీ నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసేలా మోడీ పాలన ఉందని మండిపడ్డారు. ఈ దేశంలో మేధావులు, విద్యావంతులు, యువకులు అందరూ కూడా దీని పట్ల తీవ్రమైనటువంటి అసహ్యంతో అమిత్ షాకి వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉన్నారు. వారందరూ నీతుల్లోకి రాకపోవచ్చు, కానీ అంబేద్కర్ని ఏమాత్రం భారత రాజ్యాంగం పట్ల అమిత్ షాకి, మోడీకి గౌరవం ఉంటే మోడీ అమిత్ షాని వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి, భారతీయ జనతా పార్టీ నుంచి కూడా బహిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
సామ్యవాద భావజాలాన్ని కాపాడుకునేటువంటి దానికోసం ఏకం కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. అందువల్ల ఇవాళ వామపక్ష పార్టీలు పిలుపునివ్వటం జరిగింది. ప్రజాస్వామ్యవాదులు అందరూ కోరుకునేటువంటి ఒకటే, ఈ రాజ్యాంగం నిలబడాలి, మనువాద శక్తులు మట్టి గరవాలి అని చెప్పేసినటువంటి దాంట్లో భాగంగానే రాజీనామా చేయాలి ఈ అమిత్ షా అని చెప్పి కోరుతున్నాం. సిగ్గు లేనటువంటి అంశం. ఇవాళ మోడీ రాజ్యాంగాన్ని పట్టుకొని ఊరేగుతున్నాడు. అటువంటి రాజ్యాంగ నిర్మాతని అవమానించినటువంటి అమిత్ షాని కూడా భుజాన్ని వేసుకొని మోస్తా ఉన్నాడు. ఇటువంటి ద్వంద్వ పరిణామాలు ఇవన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఎస్సీ వర్గీకరణపై ప్రజలు వివిధ కుల సంఘ నాయకుల నుండి వినతుల్ని ఏకసభ్య కమిషన్ రాజీవ్ మిశ్రా స్వీకరించారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ తో పాటు రాష్ట్ర లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు వినతి పత్రం అందించారు. ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని డొక్కా కోరారు. మాలల నాయకత్వంలో మాదిగలు పనిచేసేందుకు సిద్దంగా ఉన్నారని, తమకు రావాల్సిన హక్కులను మాత్రమే అడుగుతున్నట్లు చెప్పారు. మాల మాదిగల మధ్య తగాదాలు పెట్టాలని మాజీ సీఎం జగన్ చూడడం దుర్మార్గమన్నారు. రిజర్వేషన్ ఫలాలు అందుకోవాల్సిన కొన్ని జాతులు వాటిని అనుభవించకుండానే అంతరించిపోతున్నారని, ఇది కరెక్ట్ కాదని పిల్లి మాణిక్యాలరావు అన్నారు. శాస్త్రీయంగా ఎస్సీ వర్గీకరణ చేసేందుకే కూటమి ప్రభుత్వం ఈ కమిషన్ను ఏర్పాటు చేసిందని వివరించారు. ఆలస్యం చేయకుండా వెంటనే కమిషన్ రిపోర్ట్ చెప్పుకొని ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ప్రతినిధులు వెంటనే సమావేశమై వర్గీకరణ ప్రక్రియని వేగవంతం చేయాలని చెప్పి నేను మనవి చేస్తాను. అదేవిధంగా మాల సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తాను. ఇద్దరం కలిసి పనిచేయటానికి, మాలా మాదిగలు కలిసి ఒక దళిత ఫోర్స్గా, ఒక దళిత పొలిటికల్ యాక్టివిస్ట్గా మనం మారాలంటే ఈ సమస్య పరిష్కారం అయితే తొందరగా పరిష్కారం అవుతుంది. మాలలకు కొంచెం ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది ఈ రాష్ట్రంలో, కాబట్టి మాలలకు కొంచెం ఎక్కువ వస్తుంది, 1% ఎక్కువ వస్తుంది మాదిగల కంటే. కానీ మాలను మాదిగల్ని సోదరులాగా భావించి మా సోదరులకు న్యాయమైన ఓటా ఇద్దామని ఒక పెద్ద మనసుతో వస్తే ఈ సమస్య వెంటనే పరిష్కారం. ఏ క్యాస్ట్ ఎంత ఉందో చూడండి, చూసి మొత్తం రిజర్వేషన్ని ఈ క్యాస్ట్లకి పంచండి. పంచినప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కళ నెరవేరుతారు. రిజర్వేషన్ల ఫలాలు అనుభవించేటువంటి హక్కు ఉన్నటువంటి డెక్కల వాళ్ళు, సింధు వాళ్ళు, కొమ్ము వాళ్ళు, మాతంగి వాళ్ళు, వీళ్ళందరూ ఎందుకు అంతరించిపోవాలి? అంతరించిపోతే అంబేద్కర్ గారి యొక్క కళ నెరవేరినట్ట కాదు కదా. అందుకనే రాష్ట్రంలో ఈ కమిషన్ తిరుగుతూ ఉంది, త్వరగా నివేదిక ఇస్తుంది. గతంలో రామచంద్రరాజు కమిషన్ వర్గీకరణ మీద వేసింది, వర్గీకరణ చేయాలని చెప్పేసి రామచంద్రరాజు కమిషన్ చెప్పింది. ఆ తర్వాత ఉషా మేరా కమిషన్ వేశారు, ఉషా మేరా కమిషన్ కూడా చెప్పింది. ఉషా మేరా గారి కమిషన్ నివేదికలో ఉంది. ఆయనకు తెలుగు రాదు, మాకు హిందీ ఇంగ్లీష్ రాదు. మా బాధలు వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు ఎలా తెలియచేయగలమని మాల ఐక్య సమితి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణ అంశంపై అభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాల ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షులు పండ్లమూడి స్టాలిన్ బాబు, అఖిల భారత జేఏసీ వైస్ చైర్మన్ గుర్రం రామారావు మీడియాతో మాట్లాడారు. తెలుగు భాష అర్థం కాని వ్యక్తిని అభిప్రాయ సేకరణ కోసం పంపితే ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం మాల మాదిగల మధ్య గొడవలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని ఈ ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు. ఏబీసీడీ వర్గీకరణ అంశాన్ని వెంటనే ఈ కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నల్లపు నీలాంబరం, మంచాల జోసెఫ్, ఎన్ఎం కోటేశ్వరరావు, చుక్కా దేవరాజ్ పాల్గొన్నారు. ఇటు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, దేశంలో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే మాలామాదిగలు ప్రశాంతంగా ఉండకుండా మాలామాదిగల మీద రాజకీయం చేసి ఆఖరికి సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ కూడా మాలామాదిగలు కలిసి చేసుకోవడానికి లేకుండా చేసిన రాజకీయ కుట్ర జరుగుతూ ఉంది. దయచేసి దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ రాజకీయము మాలామాదిగల మీద తప్ప వేరే కులాల మీద జరగట్లేదు. వీళ్ళకి మేము అడ్డమైపోయాము. ఈ రాష్ట్రంలో మాలా మాదిగలు అనేవాళ్ళు లేకుండా ఉంటే బాగుండనేది ఒక ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ మా మీద పనిచేస్తూ ఉంది. దయచేసి రాజకీయ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నా, మాలా మాదిగలు అన్నదమ్ములా ఉండవాలని ఉన్నాయండి. వర్గీకరణని, క్రిమినల్ అని రాజకీయ కుట్ర చేస్తే ఖబర్దార్, మీరు వచ్చే 2029లో మీకు ఓటమి ఎదురైద్దని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ వన్ మ్యాన్ కమిషను ఏదో ఒకరోజు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వచ్చి 4 అర్జీలు తీసుకొని వెళ్ళినంత మాత్రాన దళితుల యొక్క స్థితిగతులు ఆయనకు తెలియదు. ఆయన ఉత్తరప్రదేశ్ చెందినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు, రిటైర్డ్ అయిన ఆయనకి తెలుగు రాదు, మాకు ఇంగ్లీష్ హిందీలు రావు.
మరి ఎందుకు ఆయన వేశారు? ఈ రాష్ట్రంలో ఎవరు లేరా? ఈ మొత్తం తతంగం చూస్తే ఇది కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం అగ్రవర్ణ రాజకీయ పార్టీలు దళితుల్ని విభజించి రాజకీయ లబ్ధి పొందటానికే తప్ప ఇంకోటి కాదని చెప్తా ఉన్నాం. దళితుల్ని కొట్టుకునే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. దళితుల మధ్య విభేదాలు, విద్వేషాలు, కొట్టుకునే వాతావరణం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈరోజు రాజకీయ పార్టీలు చూస్తూ ఉన్నాం. రాజ్యాంగ ఫలాలు అనగాన్న రెల్లీలకు కూడా దక్కాలంటూ రెల్లీ సంక్షేమ సేవా సంఘం, రెల్లీ మేధావుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట రెల్లీ సంక్షేమ సేవా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు అయినా ఇప్పటి వరకు రెల్లి కులానికి రాజకీయంగా ఎటువంటి పదవి పొందలేదని రాష్ట ఉపాధ్యక్షులు సోమశంకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులానికి 5% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట జనాభాలో రెల్లి జనాభా 4% ఉందని గుర్తు చేశారు. వెంటనే రాష్ట ప్రభుత్వం కులగణన చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ నీలప్ప వెంకటేశ్వరరావు, మేధావుల సంఘం అధ్యక్షులు బండి సురేంద్ర, సోమి ఉదయ్ కుమార్, బంగారు గోపాలకృష్ణ, అశ్విని కుమార్, డాక్టర్ కంచంకోట వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 77 సంవత్సరాలు అడిచినప్పటికీ కూడా ఏ ఒక్క రెల్లికి కూడా ఒక్క చట్టసభలలో కూడా ఎవరికి అవకాశం ఇవ్వబడలేదు. ఎందుకు అని ప్రశ్నిస్తున్నాము. ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెబుతూ ఉన్నాం. ఏబిసిడి వర్గీకరణకు కొంతమంది మిత్రులే శత్రువులుగా మారుతూ ఉన్నారు. అది సరైనటువంటిది కాదు అని నిర్ణయం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఉదయాన్నే మలమూత్రాలను తీసి చెత్తాచెదారాన్ని చిమ్మి నెత్తి మీద పెట్టుకొని మలమూత్రాలని వీధుల బయట పారేసి ఆ పురుగులు మా వెంట ఉండే అస్పృశ్యులుగానే మేము మిగిలిపోయి ఉన్నాం. రాజ్యాంగ ఫలాలు 77 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఏ ఒక్క ఫలాన్ని కూడా అందుకోలేకపోయేటువంటి దీన స్థితిలో రెల్లీలు ఉన్నారనిపోయేది నిత్య సత్యం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుంటూరు శాఖ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా వచ్చిన కుమారి డాక్టర్ టి నవీన ఈఎన్టీ స్పెషలిస్ట్ మానవతా కుటుంబ సభ్యులకు మానవతా ఆధ్వర్యంలో జరిగే మెడికల్ క్యాంపులకు హాజరై తగిన వైద్య సేవలు అందిస్తారని సభ్యులందరికీ తెలిపారు. ముక్కు, చెవి, నోరు, మెడ, థైరాయిడ్కి సంబంధించిన సమస్యల గురించి తనకు తెలియచేసినట్లయితే వాటికి పరిష్కారం, మెడిసిన్స్ ఏం వాడాలో తెలియచేస్తానని అన్నారు. హియరింగ్ ఎయిడ్స్ అవసరతలు ఉన్నాయి. ఎక్కువ ఓల్డ్ ఏజ్ లో మనకి వినికిడి ఇబ్బందులు వస్తుంటాయి. సో దానికి హియరింగ్ ఎయిడ్స్ అనేవి అవసరము. అంటే ఎక్కువ వినిపించకపోతే సో మీకు ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసేటప్పుడు నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. మీకు జస్ట్ బేసిక్ సజెషన్ ఇవ్వడానికి. అండ్ మీకు ఏమైనా ఇబ్బందులు కానీ ఏమైనా డౌట్స్ కానీ రిగార్డింగ్ ఈఎన్టీ ఆర్ మెడకి సంబంధించిన థైరాయిడ్ ఇబ్బందులు అలా ఏమైనా చెవు, ముక్కు, గొంతు, కరోనా ఏ ఇబ్బందులైనా మీకు డౌట్ ఉంటే ఎస్వీఎన్ కాలనీలోని నారాయణ పాఠశాలలో మ్యాక్స్ మేనియా ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రొఫెసర్ డాక్టర్ భావనేరి సత్యనారాయణ, ప్రొఫెసర్ లావు అచ్చాల, ఏజీఎం కె విజయబాబు, శ్రీను, హైస్కూల్ కోఆర్డినేటర్ సీతారామయ్య, ఈ ఛాన్స్ కోఆర్డినేటర్ అనుపమ, ఈ కిడ్స్ కోఆర్డినేటర్ షమీం, ప్రిన్సిపల్ లవీనా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి మ్యాథ్స్ డే విశిష్టతను వివరించి పిల్లలను అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్టులు, ఫజిల్స్, సుడుకో, అబాకస్ కు సంబంధించిన ప్రాజెక్టులను చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లల్లో మేధోశక్తిని పెంపొందించే ఈ ప్రాజెక్టులను చేపిస్తున్న నారాయణ విద్యా సంస్థలను అభినందించారు. ప్రతి విద్యార్థి శ్రీనివాస్ రామానుజన్ వలె సొల్యూషన్స్ కనిపెట్టి రేపటి భావతరానికి ఆదర్శనీయం కావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రదర్శనలో 250కు పైగా మోడల్స్ తయారు చేసిన పిల్లలు వచ్చిన అతిథులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన తల్లిదండ్రులు వారి పిల్లల ప్రజ్ఞా పాఠవాలకు ఎంతో ఆనందించి ఆశీస్సులను అందించారు. చివరిగా ప్రిన్సిపల్ లవీనా ఈ కార్యక్రమం ఇంకా బాగా జరగడానికి కారణమైన ఏడీ అశోక్, వైస్ ప్రిన్సిపల్ గ్రేసీ అండ్ మ్యాథ్స్ టీచర్స్ నాగార్జున, ఆనంద్, సౌజన్య, త్రివేణి, సురేఖ మరియు ప్రాజెక్టులను తయారు చేసుకుని వచ్చిన పిల్లలను అభినందించి ప్రోత్సాహకాలను అందజేశారు. ఈరోజు నారాయణ స్కూల్ ఎస్వీఎన్సీ బ్రాంచ్లో మనం మ్యాథమెటిక్స్ డే సందర్భంగా మ్యాథ్ మేనియాని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఈ మ్యాథ్ మేనియా మనం శ్రీ రామానుజన్ గారి జయంతి సందర్భంగా
పిల్లలందరిలో మ్యాథమెటిక్స్ యొక్క ఇంపార్టెన్స్ని వివరిస్తూ పిల్లలందరికీ మ్యాథ్స్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ వాళ్ళచే వివిధ రకాలైన ప్రాజెక్ట్స్ని తయారు చేయించి అలాగే తల్లిదండ్రులను ఆహ్వానించి ఆ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు అలాగే సంఘంలో మన పెద్దవాళ్ళందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళందరికీ వీళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ప్రదర్శిస్తూ మ్యాథ్స్ యొక్క ఇంపార్టెన్స్ని వివరిస్తూ ఈరోజు మనం ప్రోగ్రామ్ చేయటం జరిగింది. ప్రతి దానికి సొల్యూషన్ అనేది ఉంటుందని దాన్ని తయారు చేయటం వాళ్ళు నేర్చుకోవాలని చెప్పడం ద్వారా ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు చదివే పిల్లలు వాళ్ళకు తోచిన రీతిలో కొన్ని మోడల్స్ని తయారు చేసి ఇవాళ ప్రత్యేకించి ఎగ్జిబిషన్గా ఏర్పాటు చేశారు. ఇందులో వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా వచ్చి వాళ్ళు చేసినవి చూసి దాన్ని ఎలా చేశారు, దానికి సొల్యూషన్ ఏంటని అడిగి తెలుసుకొని పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేసే విధానానికి చాలా ఆనందించారు. అంతేకాకుండా మా ఎస్విఎన్సిలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ పిల్లలకి మేము అన్ని రకాలుగా ముందుకు వెళ్ళటానికి ప్రోత్సాహకాలు అందిస్తూ ప్రతి దాంట్లో కూడా ఆ పిల్లలు పాల్గొనేటట్లు మేము ఎంకరేజ్ చేసినందుకు పిల్లల పేరెంట్స్ అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. గుంటూరు నగరాన్ని స్వచ్ఛ సుందర నగరంగా తీర్చిదిద్దుకోవడానికి స్వచ్ఛ సర్వేక్షణ్ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లు జరుగుతున్నాయని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శానిటరీ ఇన్స్పెక్టర్లు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కార్మికులకు అదనంగా కేటాయించబడిన కార్మికుల్ని కేవలం పారిశుద్ధ్య పనులకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. డివిజన్ల వారీగా ఉదయం ఇంటింటి చెత్త సేకరణ 100% జరిగేలా మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్ చేపట్టేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి కమిషనర్ ఛాంబర్ కు అందించాలన్నారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏల్చూరి వెంకటేశ్వర్లకు ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులకు మరియు ఉపాధ్యక్షులకు కార్యదర్శులకు కమిటీ సభ్యులకు ఎక్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ షేక్ షౌకత్ టీడీపీ నాయకులు సత్యం శాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. లాడ్జ్ సెంటర్లోని భీమసేన రాష్ట్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. భీమసేన రాష్ట్ర అధ్యక్షులు నేలపాటి భూషణం, జిల్లా అధ్యక్షులు సుదర్శనం రత్తయ్య మీడియాతో మాట్లాడారు. గత 12 ఏళ్లుగా భీమసేన్ తరపున ఎన్నో కార్యక్రమాలు చేశామని వెల్లడించారు. బీఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లోనే నడుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు డాక్టర్ సిహెచ్ ప్రసాదరావు, ప్రభుదాస్, రవీంద్రబాబు, పార్థసారథి, రాజారావు, కృష్ణమూర్తి, జోనాస్, కె లక్ష్మీనారాయణ, అంకమ్మరావు, చంద్రపాల్, నాగేశ్వరరావు, ప్రకాష్ రావు, కృష్ణమోహన్ పాల్గొన్నారు. ఈ రోజున భీమసేన కార్యాలయము స్టార్ట్ చేసి 2012లో స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి అంబేద్కర్ గారికి సంబంధించిన అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అంబేద్కర్ గారిని సొసైటీకి పరిచయం చేస్తూ కొత్త కొత్త నాయకుల్ని తయారు చేసి ఎంతో సేవలు అందించుకుంటూ వచ్చాము. అయితే ఈ రోజున 2024 30వ తారీఖున రాష్ట్ర కమిటీ ఈ రోజున ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి దళిత సంఘాలకు ఎక్కడైతే మనకి ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, ఒక్కొక్కళ్ళు మరి అంబేద్కర్ పేరు ప్రకటిస్తేనే నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్త్రిస్తున్నారని దాని గురించి కూడా ఫీల్ అవుతారు కొంతమంది. అది చూసినప్పుడు చాలా బాధ వేస్తుందన్నమాట. దాన్ని ఖండిస్తున్నాం. మరి గౌరవమైన మన రాష్ట్ర ప్రధాన మంత్రి గారైనటువంటి మోడీ గారు ఏమన్నారంటే అంబేద్కర్ గారి వల్లనే నేను ప్రధానమంత్రిని అయ్యానని చెప్తున్నారు. కానీ ఆయన మాదిగదాసు కులానికి కుల ధృవీకరణ కోసం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ప్రగతి మాదిగదాసు సంక్షేమ సేవా సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్సీ వర్గీకరణపై కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తమకు న్యాయం చేయాలని అంకాళ్ల నాగరాజు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మాలను ఆచరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మాదిగదాసులు నివసిస్తున్నారని వెల్లడించారు. అయితే కుల ధృవీకరణ విషయంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. జీవో నంబర్ 58 ప్రకారం మాదిగదాసులుగా కుల గణనలో నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగదాసు సంక్షేమ నేతలు పాల్గొన్నారు. 5 సంవత్సరాల నుంచి కుల ధృవీకరణలో మేము బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. జీవో ఉన్నప్పటికీ కూడా అధికారులు జీవోని ఇంప్లిమెంట్ చేయకుండా ఈ కులం ఎక్కడ ఉంది, కులం లేదు కదా అని మాట్లాడుతూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ కారణంగా ఏమవుతుందంటే సంక్షేమ పథకాలు అందుకోలేక మా వాళ్ళు దాన్ని పొందాల లక్ష్యంతో కొన్ని ప్రాంతాల్లో మాదిగగా తీసుకొని పక్కకి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇది ఎక్కువ ప్రాంతాలు బాగా జరిగింది. దీనివల్ల మేము ఏమవుతున్నాం అంటే లాస్ అప్ అయిపోతున్నాం. కుల సంఖ్యాబలం దిగిపోతుంది. దీనివల్ల రిజర్వేషన్ శాతం కూడా తగ్గిపోతూ ఉంది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ఈరోజు ఆయన దృష్టికి తీసుకెళ్ళాము, చెప్పాము.
ఇది మార్చుకునేటువంటి అవకాశం మాకు కల్పించండి. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఇవి మాకు ఎంత శాతమో తెలియట్లేదు, అసలు మాకు అందటం లేదు. 77 సంవత్సరాలు స్వతంత్రం ఇచ్చినప్పటికి కూడా మేము అభివృద్ధి ఎక్కడేసి గొంగళి అక్కడలాగానే ఉంది. కాబట్టి మాకు చాలా ఇబ్బందికరం ఉంది. కాబట్టి ఈ తప్పులు సరి చేసుకుంటున్న పాటు మాకు మాదిగా ఉన్నటువంటి మాదిదాసుగా మార్చుకునే అవకాశాలు దానికి సంబంధించి కలుగు చేయాలని, అట్లనే మాకు అభివృద్ధి ఫలాలు కూడా మాకు సమాన భాగాలు కావాలని మేము కోరుకుంటాము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మంగళగిరిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో నిర్మాత దిల్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు. జనవరి 4న రాజమండ్రిలో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్దిపైన ఇద్దరి మధ్య చర్చ జరిగింది. కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ కమిషనర్ ఛాంబర్లో డైలివర్ కమిషనర్ కౌన్సిల్ హాల్లో పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ స్థానిక సమస్యల పరిష్కారం కోసం జీఎంసీలో చేపట్టే డైలివర్ కమిషనర్ పీజీఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న అర్జీలు రీఓపెన్ కాకుండా సమగ్రంగా పరిశీలించి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ రోజు నిర్వహించిన పీజీఆర్ఎస్ కు 34 ఫిర్యాదులు అందాయని, వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. జేకేసీ కళాశాల రోడ్లోని డాక్టర్ కేఎల్పీ పాఠశాల విద్యార్థిని అబాకస్ లో రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో మొదటి రన్నరప్ గా నిలిచింది. అదేవిధంగా సిద్ధార్థ ఆడిటోరియం విజయవాడలో జరిగిన పరీక్షలో డి వెంకట విద్యారాణి మొదటి రన్నరప్ గా నిలిచిందని పాఠశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ కె కృష్ణప్రసాద్ తెలిపారు. తాడిశెట్టి యూత్ ఆధ్వర్యంలో టీడీపీ నేత మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అభిమానులు పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అనురాగ్ వృద్ధాశ్రమం, దాత్రి చిల్డ్రన్స్ హోంలో ఆహార పదార్థాలు అందజేశారు. మురళి మరిన్ని పదవులు అధిరోహించాలని అభిమానులు ఆకాంక్షించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్టీజీఎస్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రజాభిష్టానికి అనుగుణంగానే పాలన సాగిస్తున్నట్లు వెల్లడి. కరువుని సమర్థవంతంగా ఎదుర్కొంటేనే అభివృద్ధి సాధ్యం. మాజీ సీఎం జగన్ కు క్రెడిబిలిటీ లేదు. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. త్వరలో జిల్లాల వారీగా పర్యటనలు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం. అభివృద్ధికి ఎవరు అడ్డుపడినా సహించేది లేదన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నగరంలో పర్యటించిన వన్ మ్యాన్ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా. పలు పార్టీలు, ప్రజా సంఘాల నుండి వినతుల స్వీకరణ. ప్రారంభమైన పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు. తొలి రోజు 300 మంది అభ్యర్థులు హాజరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.